ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనము. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్మని చెప్పెను. Daughter, be of good comfort, thy faith hath made thee whole. Go in peace. నీకున్న విశ్వాసమును బట్టి నీ జీవితంలో కార్యములను చేయుటకు దేవుడు సంసిద్ధుడు. ఎవరి విశ్వాసమును బట్టి దేవుడు వారికి స్వస్థతలను, వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఒకనాడు సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి 12 ఏళ్ళు గల తన ఒక్కగానొక్క కుమార్తె చావసిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహము ఆయన మీద పడుచూ ఉన్నారు. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన యొక్క స్త్రీ ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె యొక్క రక్తస్రావము నిలిచిపోయింది. ఆమె స్వస్థత నొందింది. అప్పుడు యేసయ్య గారు నన్ను ముట్టినది ఎవరని అడిగినప్పుడు అక్కడ ఉన్న అందరూ మేము ఎరుగమని అని చెప్పారు. ఆయన శిష్యుడైన పేతురు, ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారు కదా. అందుకు యేసు, ఎవడో నన్ను ముట్టాడు, నాలో నుండి ప్రభావము వెడలిపోయింది, అది నాకు తెలిసినది అని చెప్పారు. అందుకు ఆ రక్తస్రావము గల స్త్రీ ఇక ఈ విషయము మరుగై ఉండదని తెలిసి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగూ స్వస్థత పొందెనో ప్రజలందరి ఎదుట తెలియచెప్పింది. నిజమే, ఆమెకున్న విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. యేసు వస్త్రపు చెంగు తాకితే చాలు నేను స్వస్థపడతాను అనే నమ్మకం ఆమెలో ఉంది కనుకనే ఆమె అలాగూ చేసినది, ఆమె స్వస్థత నొందినది. మరి మన విశ్వాసం ఎంతవరకు ఉన్నదో సరిచేసుకొని విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. ఆయనపై విశ్వాసం ఉంచి గొప్ప గొప్ప కార్యములు దేవుడు మన ఎడల జరిగిస్తాడు అని నమ్మకంతో ఉందాం. ఆమెన్. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని దినదినము నీ వాక్యంలో ఎదిగే కృపను వారి జడలో ఉంచండి నాయన. వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యములు జరిగించాలంటే వారి విశ్వాస జీవితం దినదినము వర్ధిల్లే కృపను దయచేయండి. ప్రార్థన వస్తుకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను ఎరిగిన దేవుడవు. అవును ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచి వారి అవసరతలను, వారి భారాలను మీపై వేసి నాయన వారు నీ కృప కొరకు నీ నిరీక్షణతో కనిపెట్టే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఉంచి నీ మహదైశ్వర్యంలో వారిని నిండైన మెండైన దీవెనలు వారిపై కుమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకుంటారు అని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.